హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషాతో ముచ్చట్లు. ఉషాతో ముచ్చట్లు మధురమైనవే. గైస్, ఈ వీడియోలో క్రేజీ ఎక్స్పెరిమెంట్ చేశాను గైస్. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే, మనం ఏదైనా ఒక తెలియని ఊరికి వెళ్తే ఆర్ ఏదైనా ట్రిప్కి వెళ్తే మనం చాట్ జీపీటీని నమ్ముకొని పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు మీల్స్ ప్లాన్ చేసుకోవచ్చు, అదే ఫుడ్ ప్లాన్ చేసుకోవచ్చా అనేది నేను వైజాగ్లోనే ట్రై చేశాను అనమాట. ఎందుకంటే నాకు వైజాగ్లో బాగా తెలుసు అనమాట. సో బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నాకు బామ్మగారి టిఫిన్స్ ఇచ్చారు. అయితే అక్కడికి వెళ్తే అక్కడ లేదు అది. ఎస్. సో బామ్మగారి టిఫిన్స్ లేదు. సో నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే, అయ్యో చాట్ జీపీటీని నమ్ముకొని తప్పు చేశానా అని చెప్పేసి అనుకున్నాను. కానీ కాదు గైస్, ఆ రోజు సండే బామ్మగారి టిఫిన్స్ ఉండదంట. సో చాట్ జీపీటీ ఇచ్చింది కరెక్టే, బట్ స్టిల్ ఆ రోజు సండే కాబట్టి ఆ రోజు ఆ షాప్ లేదు. సో నేను సండే రోజు వెళ్ళాను. సో మనకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి వెంకటాద్రి వంటిల్లు ఇచ్చింది. సో అక్కడికి వెళ్ళిపోయాను. లైక్ నేను ఏమనుకుంటున్నానంటే, ఒకవేళ అక్కడ లేకపోతే ఏదో బండి మీద తినేద్దాం టిఫిన్ అని చెప్పేసి అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వెంకటాద్రి వంటిల్లు ఇస్తే ఇంత అందంగా ఉన్నది ఎవరు అని మీరు అనుకోవద్దు, అది నేనే. సో అందంగా ఉన్నానంటేనే అది నేను. సో వెంకటాద్రి వంటిల్లు దగ్గర చాలా బాగా అనిపించింది గైస్. ఎందుకంటే ఆ రోడ్డు మీద కూడా వాళ్ళు చిన్న ముగ్గేశారనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత రష్ అయితే బాగానే ఉంది గైస్. మరి గోల గోలగా చాలా ఎక్కువ మందే ఉన్నారు ఆ రోజు. మేబీ సండే అవ్వడం వల్ల ఏమో నాకు తెలీదు. కానీ సిట్టింగ్కి మాత్రం ఏ ప్రాబ్లం లేదు, బాగానే వెళ్ళి కూర్చున్నాను. అయితే ఇంకా మెనూ దగ్గరికి వచ్చేస్తే, సో వీళ్ళు మెనూ మీరు ఎప్పుడైనా వెళ్తే ఒకవేళ మీకు ఇలా రేట్స్ కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీస్ ఆర్ దే మెనూ, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో నాకు అక్కడ బాగా కళ్ళెళ్ళినవి ఒకటి గీ కారం దోశ, ఇంకొకటి చీజ్ కట్లెట్. నేను ఈ రెండు అంటే అవర్ స్పెషల్స్లో చీజ్ కట్లెట్ ఉందని కదా అని చెప్పేసి రెండు నేను ఆర్డర్ చేశాను అనమాట. సో చీజ్ కట్లెట్ అండ్ గీ కారం దోశ. ఫస్ట్ అయితే చీజ్ కట్లెట్ ఇలా ఉందన్నమాట. నాకైతే చీజ్ కట్లెట్ తినిన తర్వాత ఓకే, అంతేం అనిపించలేదు. అంత చీజ్ కూడా ఏం తెలియలేదు. ఏదో పొటాటోని స్పాష్ చేసి కట్లెట్లా చేసి ఇచ్చేసారు అని చెప్పేసి అనిపించింది. సో చీజ్ స్టఫింగ్ ఉంటుందేమో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. సో ఓకే, బాగానే ఉంది, తినొచ్చు. మరీ అంత బాగోకుండా అయితే ఏం లేదు, తినొచ్చు. నెక్స్ట్ గీ కారం దోశ వచ్చింది గైస్. గీ కారం దోశ చట్నీ వాజ్ టాప్ నోచ్ గైస్. అసలు ఎంత బాగుందంటే నాకు చాలా నచ్చింది గీ కారం దోశ. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఓకే, అది మొత్తం తినేసి బేసిక్గా నేను తినలేకపోయాను. ఎందుకంటే మనం అంతమంది చూడడానికి ఎక్కువ అనిపిస్తుంది కానీ మనం ఎక్కువ తినలేము అనమాట. సో ఆబ్వియస్లీ ఏదో ఒక రకంగా అది కంప్లీట్ చేసేసి అక్కడి నుంచి లంచ్ ఆప్షన్ ఏమిచ్చింది అంటే జమీందారీ. యాక్చువల్లీ నేను జమీందారీ మహారాణిపేటలో ఉంటుంది కదా, సో అక్కడికైతే వెళ్ళాను. అక్కడ ఫుల్ అథెంటిక్ ఉంటుంది గైస్. ఎప్పుడైనా వెళ్తే చేస్తాను. అండ్ ఇక్కడ జమీందారీ ఆల్ ది డే అని చెప్పేసి ఇక్కడ కూడా వచ్చానమాట. ఎందుకంటే అది ఆల్రెడీ టేస్ట్ చేశాను. అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకుంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు. అండ్ నేను ఇక్కడికి జేడ్కి వచ్చాను ఎందుకంటే నేను ఎప్పుడు ఇక్కడ టేస్ట్ చేయలేదు. సో ఇక్కడ టేస్ట్ చేసి కూడా మీకు చెప్దాము అని చెప్పేసి. ఎందుకంటే ఇది ఋషికొండ ఆ వేలో ఉంటుందన్నమాట, ఋషికొండ బీచ్ వేలో. సో ఎవరైనా వైజాగ్ వచ్చిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇక్కడికి వెళ్ళటానికి. సో అంబియన్స్ అయితే ఇలా ఉన్నాయి. మేము వెళ్ళేసరికి ఎవరు లేరు గైస్. మేబీ బాగుండదేమో అని అనుకున్నాను, కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది గైస్. ఎంత బాగుందంటే ఫస్ట్ మేము చికెన్ మ్యాంచో సూప్ ఆర్డర్ చేసాము. నిజంగా చాలా బాగుంది గైస్. ఎంత బాగా తిన్నానంటే నేను చాలా పర్ఫెక్ట్గా తిన్నాను. అండ్ యా, ఆబ్వియస్లీ నాకు బేసిక్గా నేను సూప్స్ తాగను. ఎక్కడికన్నా వెళ్ళినా చేసినా నేను తాగేది చికెన్ మ్యాంచో ఒక్కటే తాగుతాను. సో అది కూడా ఇక్కడ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఒకవేళ ఎవరైనా వైజాగ్ వచ్చి ఫుడ్ ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి గైస్. ఇక్కడే కాదు, అండ్ అక్కడ జమీందారీలో కూడా ఫిష్ ఫింగర్స్ ఉంటాయి. ఫిష్ ఫింగర్స్ అయితే అక్కడ చాలా బాగుంటుంది గైస్. అండ్ అక్కడ ఫుల్ వింటేజ్ లుక్ వస్తుంది. ఇక్కడ ఫుల్ మోడర్న్ లుక్ ఇచ్చారనమాట. మొత్తం వైబ్స్ మొత్తం ఫుల్ మోడర్న్ ఉంటుంది అనమాట. సో అక్కడ మాత్రం ఫుల్ వింటేజ్ ఉంటుంది. సో మీరు రెండింటిలో దేనికి వెళ్ళి సరే జమీందారీ సో గుడ్. అండ్ నేను ఇక్కడ ట్రై చేసింది చికెన్ గీ రోస్ట్ స్టార్టర్స్లో. దిస్ వన్ ఈజ్ గుడ్ గైస్. మంచిగా గీ ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కొత్తిమీర కోడి పులావ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది గైస్. నాకైతే చాలా నచ్చింది. మంచిగా ఫుల్గా తిన్నాను గైస్, చాలా హ్యాపీగా. ఎందుకంటే నేను ఫుడ్ బాగా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటాను గైస్. సో మనం చాట్ జీపీటీని ఇప్పటివరకు నమ్ముకొని లంచ్ బ్రేక్ఫాస్ట్ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేశాను అనమాట. సో ఇప్పుడు వరకు అయితే ఫుడ్ బాగుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు అంటే, నాకు బేసిక్గా స్నాక్స్ ఆప్షన్ ఇచ్చారు.
స్నాక్స్ ఆప్షన్ బీచ్ రోడ్లో ఇచ్చారనమాట. సో నేను అది ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసేసాను, అందుకే వెళ్ళలేదు. సో స్నాక్స్ ఆప్షన్ ఏమి ఇచ్చింది అంటే, ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను చాలా వెతికాను గైస్, అది నేమ్ కనిపించట్లేదు, సారీ. సో దొరికితే నేను కింద డిస్క్రిప్షన్లో నేమ్ ఇస్తాను, ఓకేనా. సో అక్కడ అయిపోయిన తర్వాత మేము వచ్చే టైంకి ఎవ్వరు లేరు కదా గైస్, చాలా ఖాళీగా ఉంది కదా. ఇప్పుడు చూడండి అంతా ఫుల్ అయిపోయింది అనమాట. సో నేను ఫస్ట్ వచ్చిన ఏంటి ఇంత ఖాళీగా ఉంది, ఎవరు లేరు, ఫుడ్ బాగుందేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ మేము వెళ్ళేది ఫాస్ట్గా వెళ్ళిపోయాము. అండ్ డిన్నర్ వచ్చేసి సెలబ్రేషన్స్ ఇచ్చింది. సో సెలబ్రేషన్స్ కూడా అగైన్ టూ ప్లేసెస్లో ఉన్నాయి వైజాగ్లో. ఒకటి మర్రిపాలెంలో ఉంది, ఇంకొకటి అక్కయ్యపాలెంలో ఉంది. సో అక్కయ్యపాలెంలో నేను ఆల్రెడీ తిన్నాను, అక్కడ ఫుడ్ కూడా బాగానే ఉంటుంది. సో ఇక్కడ మర్రిపాలెం చూద్దాం కదా అని చెప్పేసి మర్రిపాలెం సెలబ్రేషన్స్కి అయితే వచ్చానమాట. ఇక్కడ ఆల్రెడీ నా ఫ్రెండ్స్ వచ్చారు. సో ఇంకా మేము అక్కడ స్టార్టర్స్ ఇంకా ఫుడ్ ఎక్కువ ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే జస్ట్ టేస్ట్ కోసమే కాబట్టి. నేను క్రిస్పీ చికెన్ ఆర్డర్ చేశాను. ఇక్కడ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్. ఈ వీడియో ద్వారా నాకేం అర్థమైంది అంటే, మనం ఏదన్నా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చాట్‌జీపీటీని నమ్ముకొని మనం ఫుడ్ మొత్తం మనకు నచ్చినట్టు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేశాను. అండ్ ఈ వీడియోకైతే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.